కళ్యాణి, దమయంతి వాళ్ళకి పాయసం చేద్దాం పదమ్మా. అలాగే అమ్మా. దమ్ము, ఆ నెక్లెస్ అత్తయ్యకి చూపించు. ఇంత ఆనందంగా ఉన్న వాళ్ళ పెళ్లి రోజును కూడా నా చెల్లెల ముందు నేను పరాయివాడిగానే మిగిలిపోయాను. సామ్, నిన్న ఎంత గొడవ జరిగినా తెల్లారేసరికి అన్నీ మర్చిపోయి చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. వీళ్ళ ఆనందాన్ని చూడ్డానిక మనం ఇక్కడున్నదే? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఆనందం ఎక్కువసేపు ఉండకూడదు. ఎస్, ఆకాశంలో ఉరుమితే నేల మీద పిడుగుపడినట్టు ఎక్కడ నొక్కితే ఇక్కడ బాంబు పడుతుందో గుర్తొచ్చింది. దాక్షాయిని ఫోన్ చేస్తోందేంటి? ఇక నుంచి నీ భార్యకెంత హక్కుందో ప్రతి విషయంలోనూ నాకు అంతే హక్కుంది. భార్యగా మీరు తనని ఎలా చూసుకుంటారో నన్ను అలాగే చూసుకోవాలి. తనకి గాజులు తెచ్చినా నాకు గాజులు తీసుకురావాలి. తనకు చీరలు తీసుకొచ్చినా నాకు తీసుకురావాలి. తనకి ఎలాంటి నగ తీసుకొచ్చినా నాకు తీసుకురావాలి. చివరికి నీ పెళ్ళానికి మూర మల్లెపూలు తెచ్చినా నాకు తీసుకురావాలి. అక్కడ ఏం తెచ్చినా అవి ఇక్కడికి కూడా రావాలి. హలో వాసన్న. చెప్పమ్మా. దాక్షాయణి అడ్రస్ కనుక్కోమన్నాను కదా, ఎవరిని తెలిసిందా? తెలిసిందమ్మా. ఓ అవునా, వెంటనే నాకు పంపించండి. సరే అమ్మా. థ్యాంక్ యూ. ఈ అడ్రస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేరుగా వెళ్లి ఆ దాక్షాయణి సంగతి ఇంటి చూడాలి. ఏంటమ్మాయి, వస్తాడంటావా? రాకుండా ఎలా ఉంటాడమ్మా? వచ్చి తీరాలి. రాకపోతే నేనొస్తానన్న భయం ఆయనకి ఎలాగూ ఉంది. అలాగని మరీ బెదరగొట్టకు. విషయం తెగిపోయిందంటే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతవరకు నేనెందుకు రానిస్తానమ్మా? మన అవసరాలు తీరాలి, మనం అనుకున్నది జరగాలి. అదిగో అమ్మాయి,
అరే వీళ్ళెక్కడికి వెళ్ళారు? పెళ్లి రోజు నీకు నెక్లెస్ కొనివ్వాలి అన్నావుగా, ఇది తీసుకురావడానికే వెళ్ళాను. అవునా? ఇదేంటి, అత్తయ్యకి కూడా ఇలాంటి బాక్స్ లోనే నెక్లెస్ తెచ్చిచ్చారు. ఆ కవర్ కూడా ఇలాంటి కవరే. మావయ్య అత్తయ్యకి తెచ్చిచ్చిన అలాంటి నెక్లెస్ బాక్సే ఇక్కడ ఉండడం ఏంటి? ఏం సిద్ధు, మనం ఈ పనులన్నీ చేయడం, మంచిగా నటించాలి అంటూ నటించింది చాలదా? అలా నటిస్తున్నాం కాబట్టే మనం ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాం. ఎప్పటికప్పుడు వీళ్ళ విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మనం చేయాల్సింది చేస్తున్నాం. వీళ్ళింటి పని మనిషిలా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఏం లేదు, కొంచెం ఓపిక పట్టు. ఈసారి వీళ్ళనంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంట్రా తమ్ముడు, ఏదో గుసగుసలాడుకుంటున్నారు? మళ్ళీ ఏం ప్లాన్ చేశారేంటి? అక్క, నీకు దండం పెడతాను. మేమేం చేయకపోయినా నీ మాట విని మేమేదో చేస్తున్నాం అనుకుంటారు. నాకు కూడా చెప్పకుండా ఉంటారేంట్రా? మీ గురించి నాకు తెలియనట్టు నా దగ్గర కూడా దాస్తున్నారా? పిన్ని, నీకు చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ, వదిలిపెట్టు. ఏమండి? 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 శౌర్య, మీ నాన్నెక్కడ్రా? నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఇందాకటి వరకు ఇంట్లోనే ఉన్నాడు కదమ్మా. అంతా చూసాను నాన్న, ఎక్కడా లేరు. అందుకే అడుగుతున్నాను. ఏదైనా పనుండి బయటికి వెళ్లారేమో అత్తయ్య. ఏం పనే? ఉదయం లేవగానే వెళ్లారు, ఇప్పుడు వెళ్లారు. పెళ్లి రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా ఆయన కన్ని పనులు ఏముంటాయి? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? కాసేపైనా నువ్వు ప్రశాంతంగా ఉండవు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇప్పుడేం కొంపలు మునిగాయని అరుపులు కేకలు? ఏం లేదు నాన్న, అందరికీ ఒక విషయం చెప్దామని పిలిచాను. నీ పిలుపులకి అరుపులకి తేడా లేకుండా పోయిందక్క. ఏమైందని కంగారుగా మేమొస్తే నింపాదిగా పిలిచాను అంటున్నావు. విషయం ఏంటో చెప్పుదామేంటి? ఏం లేదు, మనందరి ఉమ్మడి పొలం ఉంది కదా, ఆయన వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అందుకే ఆ పొలం అమ్మి
ఆయనకి డబ్బులిద్దామని. అవునా? నాన్న బిజినెస్ చేస్తాను అంటే అందుకు మమ్మల్ని అడగాల అమ్మ? అల్లుడు గారు నోరు తెరిచి ఎప్పుడు ఏం అడిగింది లేదు. సరే, అబ్బాయికి నచ్చినట్టే చేసుకోమను. నువ్వు కాదనువని నాకు తెలుసమ్మా. కానీ ఉమ్మడాస్తన్న తర్వాత అందరూ సంతకాలు చేయాలి కదా. ఇవిగోండి, ఈ కాగితాల మీద సంతకాలు చేస్తే ఆయన పొలం అమ్మి వ్యాపారానికి డబ్బులు వాడుకుంటారు. అలాగే పెడతాం. మావయ్య మీరు పెట్టండి. అనుపమా, అయినా అందరికీ లేని బాధ నీ ఒక్కదానికి ఏంటి? సంతకం పెట్టు. లేదత్తయ్య, నేను ఈ సంతకం పెట్టలేను. అదేంటి కళ్యాణి, అడిగింది మా నాన్న, సంతకం పెట్టను అంటావేంటి? కారణం లేకుండా నేను వద్దన్న ఆఫీసా? ఏమిటమ్మా కారణం? ఏ కారణం ఉన్నా అబ్బాయి అడిగాడు కాబట్టి ఇవ్వాల్సిందే. సంతకం పెట్టు. వ్యాపారం చెయ్యాలంటే అసలది ఏం వ్యాపారం, అందులో ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఆలోచించకుండా అలా ఎలా సంతకం పెడతానానమ్మా? నాకు తెలిసే ఆయన బాగుపడితే నేనెక్కడ బాగుపడతానో, మీ అమ్మని ఎక్కడ లెక్క చేయను అని నీ భయం. అంతేగా, అందుకేగా సంతకం పెట్టనంటున్నావు. కళ్యాణి, ఏంటమ్మా ఇది? సంతకం పెట్టు. కళ్యాణి, ఇది బాలేదు, మాట్లాడకుండా సంతకం చేయి. లేదు ఆఫీసా, బిజినెస్ గురించి ఏం తెలియకుండా నేను సంతకం ఎలా చేయగలను? పెట్టవే, నువ్వు సంతకం పెట్టావు. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడలేదు, నువ్వు మాత్రం అడ్డుపడుతున్నావు. అసలు నా భర్త వ్యాపారం చేస్తే నీకేంటే నొప్పి? ఏం వ్యాపారమో ఎలా చెయ్యాలో తెలియకుండానే ఆయన చేస్తారా? నోరు మూసుకొని సంతకం పెట్టు. దాక్షాయిని అడిగిన డబ్బులిచ్చి వాళ్ళని వదిలించుకుందామనుకుంటే కళ్యాణి ఎందుకు ఇలా అడ్డుపడుతోంది? కళ్యాణి సంతకం చేయలేదంటే నేనేం చేయాలి? కళ్యాణి, దీన్ని ఇష్యూ చేయొద్దు, చెప్పించేయి. కాదని మామయ్యని బాధ పెట్టద్దు. కళ్యాణి, అందరూ చెప్తున్నారు, కాదంటే బాగోదమ్మా, సంతకం పెట్టు. సారీ నాన్న, ఈ విషయంలో మీ అందరి మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. చూడు కళ్యాణి, నువ్వు తప్పు చేస్తున్నావని నేను అన్నాను, కానీ ఇంతమందిని బాధ పెట్టడం మాత్రం కరెక్ట్గా లేదు.
ఆలోచించుకో. నేనెందుకు వద్దంటున్నాను? నా బాధను చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. ఎవరికి ఏ విషయమూ చెప్పలేను. ఎవరికి చెప్పాలన్నా సొంత మావయ్యనే అనుమానిస్తున్నావా అని నన్నే తప్పు పడతారు. కానీ ఎందుకిలా అన్నదని ఎవ్వరూ ఆలోచించరు. అలా అని నేను మాత్రం చూస్తూ ఊరుకోను. అసలు మావయ్యకి సమస్య ఏంటో ఆస్తి అమ్మాలని ఎందుకు అనుకుంటున్నారో, ఏ విషయానికి ఆయనంత కంగారు పడుతున్నారు, ఎందుకంత భయపడుతున్నారో తెలుసుకుంటాను. వీలైనంత తొందరగా ఆ సమస్య ఏంటో తెలుసుకుంటాను. దానికి ఓ పరిష్కారము చూస్తాను. ఏం చెయ్యాలి? ఏదో జరుగుతుంది. దానికి ఏ సంబంధం లేని నాన్నను అనుమానిస్తున్నారు. మావయ్య గారు కూడా ఉన్నట్టుండి ఆస్తి నమ్మి వ్యాపారం చెయ్యాలి అంటే దానివల్ల మళ్ళీ ఎలాంటి నష్టం జరుగుతుందోనని నేనొద్దన్నాను. దానివల్ల ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ శత్రువులా కనిపిస్తున్నాను. ఇటు ఆఫీసర్ కూడా నాతో కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. పైగా 2 రోజుల్లో మా నాన్నది ఏం తప్పు లేదని నిరూపిస్తానని చెప్పాను. ఎలా నిరూపించాలి? ఏ ఆధారం చూపించాలి? ఏం అర్థం కావడం లేదు. టైం ఏమో గడిచిపోతుంది. ఈ 2 రోజుల్లో నేనన్న మాట నిలబెట్టుకోలేకపోతే ఆఫీసర్ ఖచ్చితంగా నన్ను నిలదీస్తారు. నాన్న వైపు తప్పుందని నేను ఒప్పుకునేలా చేస్తారు. నాన్న తప్పు చేయరు, కానీ అది ఎలా చెప్పాలి? ఎలా నిరూపించాలి? చెప్పండి సార్. మాకు దీని ఫుల్ ఫోటో కావాలి. ఈ పక్కనే ఉన్నదెవరో తెలియాలి. ఇది మా దగ్గర తీసిన ఫోటోయేనా? వెనక మీ స్టూడియో లోగో ఉంది. త్వరగా చెక్ చేసి ఇవ్వండి. ఈ ఫోటో మీది కాదు. అలాంటప్పుడు మీరెవరో ఏంటో తెలియకుండా నేనెలా ఇస్తాను? మేమెవరో తెలియాలి, అంతే కదా? సార్. ఇదిగో నా ఐడి కార్డ్. సారీ సార్, సారీ. మీరు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల తెలియలేదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, త్వరగా ఇవ్వు. అలాగే సార్, కూర్చోండి. ఓ 10 నిమిషాల్లో చూసిస్తాను.
ఏమిటమ్మా, ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదు నానమ్మా. ఏమీ లేనప్పుడు చెప్పడానికి ఏమైందమ్మా? దయచేసి ఏం అడగండి. ఏమిటి ఏమిటి ఏమి అడగండి? ఇంట్లో పెద్దవాళ్ళం, మా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఏ విషయమైనా మాతో చెప్పకుండా ఏం చేద్దామని? అమ్మా, కళ్యాణిని అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకునే తప్పు చేశామనిపిస్తుంది. అందరూ సంతకాలు చేస్తున్నా నేను చెయ్యను అంది. కారణం ఏమిటి అంటే చెప్పలేదు. ఇప్పుడేదో జరిగింది, అది చెప్పకుండా దాస్తుంది. బయట పెట్టడం మంచిది కాదని దాచిపెడుతున్నావు అమ్మమ్మ. బయట పెట్టకూడని విషయం ఇప్పుడు ఏం జరిగిందిరా? మాట్లాడరే. ఎన్ని రోజులు మా అన్నయ్య తప్పు చేస్తున్నాడు అనుకొని ఆయన అనుమానించాను. కానీ తప్పు చేస్తున్నది మీరా? దమ్ము, నేను చెప్పేది విను. నిజంగా నాకే పాపం తెలీదు. నేను చెప్పేది ముట్టుకోకండి. ఇంతకాలం ఏ విషయంలో కూడా నన్ను సమర్థించకుండా ఉంటే నా భర్తకి ప్రేమ చూపించడం తెలీదు అనుకున్నాను. కానీ ప్రేమే లేదు, ఆ ప్రేమ దాని మీద ఉంది అని ఇప్పుడు అర్థమైంది. ఏమీ తెలియనట్లు ఎంత నమ్మించారండి నన్ను. నేను కాకుండా మీ జీవితంలో ఇంకో మనిషి మిమ్మల్ని. దమయంతి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏంటి తెలుసుకునేది? కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇంతకాలం నీ భర్త తప్పు చేశాడు, వాళ్ళ భర్త తప్పు చేశాడు, వీళ్ళ భర్త తప్పు చేశాడు అని అందరి గురించి మాట్లాడాను. కానీ ఈ రోజు నా భర్త తప్పు చేశాడు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? తప్పు చేసిన మీతో ఎలా బతకాలి? అదే ఏం లేదులేండి అత్తయ్య. నువ్వు మాట్లాడుకో. మీరెవ్వరూ మాట్లాడకండి. మీ జాలి నాకు అవసరం లేదు. తప్పు చేశాడని నా తోడబుట్టిన అన్ననే వద్దనుకున్నాను. ఆ తప్పుని సమర్థించిందని అనుపమని ఈ రోజు వరకు అవమానిస్తూనే ఉన్నాను. ఆ తప్పుకి పుట్టిన బిడ్డ అని కళ్యాణిని మాటలతో వేధిస్తూనే ఉన్నాను. అందరిలో తప్పులు చూపించి ఇంతమందిని ఇన్ని మాటలన్నా నేను, అందరూ నన్ను ఎగతాళిగా చూస్తుంటే నేను తట్టుకోలేను. ఈనాళ్ళు నేనందరికన్నా గొప్పగా బతికాననుకున్నాను. అది బ్రతుకే కాదు. ఇక బ్రతుక్కి అర్థం లేదు అని తెలిసాక కూడా
నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేను. అందరి చూపులు మాటలు నేను భరించలేను. అందుకే అమ్మా ఇప్పుడు ఈ ఫోటో ఆఫీసర్ చూసినా, ఇంట్లో వాళ్ళకి తెలిసినా జరిగేది ఇదే. మావయ్య జీవితంలో మరో మనిషి ఉంది అంటే అత్తయ్య తట్టుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఆఫీసర్కి కూడా. వీడిని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించండి. థ్యాంక్ యూ సార్. ఒంటి మీద నగలతో బయటకు వచ్చేటప్పుడు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఓకే, మీరు స్టేషన్కి వెళ్ళి ఓ కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. అలాగే సార్. థ్యాంక్స్ సార్. కళ్యాణి, ఫోటో దొరికింది? లేదు ఆఫీసర్, పాత ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయాయంట. డిలీట్ అయిపోవడం ఏంటి? అలా ఎలా డిలీట్ చేస్తారు? ఇదేనా మీరు తీసుకున్న జాగ్రత్త? అవి వేరే ఫోల్డర్లో పెట్టాను సార్, ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోయింది. ఆ ఫోటో గురించి ఇంత దూరం వచ్చాం, మీరింత సింపుల్గా డిలీట్ అయిపోయిందంటే ఎలా? ఒకవేళ ఇది చాలా ముఖ్యమైన ఫోటో అయి ఉంటే మీరేం చేసేవాళ్ళు? సారీ సార్. ఏంటి సారీ? ఆఫీసర్, పొరపాటున డిలీట్ అయిన దానికి అతనేం చేస్తాడు? ఆ ఫోటో దొరికితే మా నాన్న గురించి ప్రూవ్ చేద్దామనుకున్నాను, బట్ అది దొరకలేదు. దొరికితే అందులో ఏముందో ప్రూవ్ చేద్దామని అనుకున్నాం. దొరుకుంటే దాని గురించి మాట్లాడేదాన్ని. దొరకలేదు కాబట్టి ఇంకా నేను మాట్లాడటానికి ఏం లేదు. ఆయన ఊరుకున్నాడని మనం ఊరుకుంటామా? ఏం చేస్తావు అమ్మాయి? ఏదైనా చేస్తాను. మనం మౌనంగా ఉన్నంత వరకే ఆయనైనా ఆయన ఇల్లు అయినా ప్రశాంతంగా ఉండేది. ఒక్కసారి నా అడుగు ఆ ఇంట్లో పడిందంటే ఆయన కాపురం నాశనం అవుతుంది, ఆ ఇంటి పరువు వీధిన పడుతుంది. కలలు కంటున్నావా? ఏంటి, మా మావయ్య కాపురం కూలిస్తావా? మా ఇంటి పరువు వీధి పాలు చేస్తావా? రా, వచ్చి చూడు. మా ఇంటిని నాశనం చేయాలన్న ఆలోచనతో నీ అడుగు ఆ ఇంట్లో పడకముందే నరికేస్తాను. ఏంటి, నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? మరి మా మావయ్య గారిని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఓ, మావయ్య గారి తరపున వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? వచ్చిందో అల్లుడు గారే పంపించారు. ఎలా వచ్చాను అన్నది అనవసరం, ఎందుకు వచ్చాను అన్నది ముఖ్యం. మీ మావయ్యకి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసే వచ్చావా?
లేని సంబంధాన్ని కలుపుకొని ఆయన్ని బాధ పెట్టి భయపెడుతున్నావని తెలిసే వచ్చాను. ఏందమ్మో లేని సంబంధమా? అలా చెప్పాడా మీ మావయ్య? నా కూతురు ఒక రకంగా అల్లుడు గారికి సొంత భార్యతో సమానం. ఏదో నన్ను అల్లరిపాలు చేయొద్దు, నా వాళ్ల ముందు నా పరువు తీయద్దు అని బ్రతిమలాడితే ఇదిగో ఇలా ఏ సంబంధం లేనట్టు ఉండిపోవాల్సి వచ్చింది. మీ మాటలు వినడానికి రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పాలనొచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు ఆయన రాకుండా నిన్ను పంపించడం ఏంటి? ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయన్నే రమ్మను, మేము మాట్లాడుకుంటాం. ఏంటి ఆయన చేతి నువ్వు మాట్లాడేది? ఇంకా మా మావయ్య రాని పను. మర్యాదగా మీరు మీ దారి చూసుకుంటే మీకే మంచిది. ఏంది మా దారి మేం చూసుకోవాలా? అంత కర్మ మాకేం పట్టింది? మీ ఇంట్లో మీ అత్తయ్యకి ఎంత హక్కుందో నా కూతురు కూడా అంతే హక్కుంది. ఆయన చేసిన పనికి నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. అందుకేగా ఎవరికీ ఏమీ చెప్పొద్దని మాకింతకాలం డబ్బులిస్తూ నోరు ముయిస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు, మీరు బలవంతంగా తీసుకుంటున్నారు, నాకు బాగానే తెలుసు. అయినా మీరెవరు ఏంటి అనేది నాకు అనవసరం. నాకు కావాల్సింది మీరు మా మావయ్య జోలికి రాకుండా ఉండటం. కాదు వస్తాను అంటారా? నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం ఏం చేయటానికైనా నేనున్నాను. ఏం చేస్తావు చెప్పు. వినాలని అంత ఆశగా ఉందా? మీకు తెలుసో లేదో, నా భర్త పోలీస్ ఆఫీసర్, నేను డిపార్ట్మెంట్లో పనిచేసిందాన్ని. బుద్ధిగా నా మాట విని వెళ్లిపోకుండా ఇంకా మా మావయ్యని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎందుకు తీసుకెళ్లారో తెలియకుండానే మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. ఆ తర్వాత మీరు మళ్లీ కనిపించరు. ఎక్కడో ఒకచోట మీ బతుకు మీరు బతుకుతారో, లేకపోతే అనాథ శవాలుగా మిగులుతారో మీరే తేల్చుకోండి. ఇది నా వార్నింగ్ కాదు, మీ ఫ్యూచర్. అంటే విషయం కళ్యాణికి కూడా తెలిసిపోయిందన్నమాట. అవును, నేరుగా ఇంటికే వచ్చి మా అమ్మకి నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇంతకాలం మూడో కంటికి తెలియకూడదని మాకు చెప్పి ఈ రోజు మా మీదికి ఆయన కోడల్ని పంపించారు. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఆయనిచ్చే చిల్లర తీసుకుంటూ ఆయన్నే నమ్ముకొని ఇంతకాలం ఉన్నందుకు మాకు జరిగిన అవమానాలు చాలు. ఇక ఈ విషయాన్ని దాచిపెట్టి మేమెందుకు బాధపడాలి? అవునమ్మా, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నేరుగా ఇంటికి వెళ్లి నీ సంగతేంటో, నీకంటూ ఏం న్యాయం చేస్తాడో నిలదీసి అడుగుదాం. పద. చాలే ఆపండి. ఇప్పుడు మీరు వెళ్లి నిలదీగానే పంచాయతీ పెట్టి మీకు న్యాయం చేస్తారనుకుంటున్నారా? ఎందుకు చేయరు? ఆ ఇంట్లో నాకు హక్కుంది. నాతో తిరిగింది అబద్ధమా? ఆయన నాతో ఉన్నది అబద్ధమా? అలాగని ఆవేశపడి మీరెక్కడికి వెళ్లారే అనుకోండి, మహా అయితే వాళ్ళు ముందు కంగారు పడతారు, తర్వాత బాధపడతారు. ఆ తర్వాత జరిగేది మాత్రం మిమ్మల్ని భయపెట్టడమే. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము బాధపడదలుచుకోలేదు. మీకు దూరంగా మా అమ్మ నేను ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నిర్ణయం మంచిదే, కానీ చెప్పినంత సులభంగా వెళ్ళిపోతారా? మేమడిగింది మీరిస్తే మేమెందుకు వెళ్ళాం? మీకేమివ్వాలి? ఇలా చిల్లరగా కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఒక 20 లక్షలు ఇచ్చేశారనుకోండి, మళ్ళీ మేము మీ కంటికి కనిపించాం. ఏంటి 20 లక్షల? తక్కువ అడిగానా? ఇస్తున్నా కదా అని ఎంత అడిగినా ఇచ్చేస్తా అనుకున్నారా? మీ చెల్లెలు సంతోషంగా ఉండాలి, మీ బావగారు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబము బాగుండాలి.
ఇంతమంది బాగుండాలి, ఇంతమంది సంతోషంగా ఉండాలి అన్నప్పుడు ఆ సంతోషం ఖరీదు ఓ 20 లక్షలు చేయదా అజయ్ గారు? ఆలోచించండి. ఒక 20 లక్షలు తెచ్చిచ్చారనుకోండి, మళ్ళీ మీరు రావాల్సిన అవసరం ఉండదు. మేం మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఉండదు. అడిగింది ఇచ్చేస్తే నిజంగానే వెళ్ళిపోతారు కదా? మీరిస్తారన్న నమ్మకంతోనే బ్యాగులు కూడా సర్దేసుకున్నాం. మీరిచ్చిన మరుక్షణం మేం వెళ్ళిపోతాం. అదే మాట మీద ఉండండి. ఆ డబ్బేదో అరేంజ్ చేసి తీసుకొస్తాను. అరే, ఇంత సులభంగా ఒప్పుకుంటారనుకోలేదు. ఆయనకిప్పుడు ప్రశాంతత కావాలి. తన చెల్లెలు బావ సంతోషంగా ఉండడం కావాలి. పాపం శివరాం బాబాయ్ ట్రై చేశాడు గాని కళ్యాణి అడ్డుపడింది. నువ్వు నేరుగా అజయ్ మావయ్యనే అడిగావు కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసి మీరడిగిన డబ్బులు తెచ్చిస్తాడు. 20 లక్షలా? అంత డబ్బు ఇస్తారంటారా? ఆయన ఇస్తానని చెప్పారంటే ఇస్తారు. ఆ డబ్బులు రాగానే మీ పాటికి మీరు వెళ్ళడం కాదు, మీకోసం ఇంత కష్టపడ్డ మాకు అందులో కొంత ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. ఇప్పటి వరకు మీరు మాకెంతో సాయం చేశారు. మీరు మాకు చేసిన సాయానికి మీ రుణం తీర్చుకోకుండా వెళ్తామా? ఇచ్చే వెళ్తాము.